ముందరి కాళ్లకు బంధం. ఈ కథను రచించిన వారు శ్రీ పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. ఈ కథ ప్రచురణ కాలం 1953. ఆ వేళ 12వ తారీఖు. శంకరన్ నెల జీతమంతా అంతకు ముందే ఖర్చయిపోయింది. అయిపోయిందంటే ఆశ్చర్యమేముంది. మహా ఆఫీసర్లని చెప్పుకుంటూ వందలు తెచ్చుకునే వాళ్లకే అయిపోతున్నప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులో నౌకరీ చేసే ఈ గుమస్తా జీతం రోంత రెండో వారంలోనే అయిపోయింది అంటే అబ్బురం లేదు. వచ్చిపడ్డ చిక్కేమిటంటే ఆ వేళ శనివారం, వారంలో ఆఖరి రోజు. రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెర కొనుక్కోవలసిన కడపటి దినం. ఆ 3 సరుకులకి మొత్తం బిల్లు 5 రూపాయల పై చిల్లరవుతుంది. శంకరం వద్ద ఆ పై చిల్లర ఉంది గాని 5 లేదు. అప్పు ఎవడిస్తాడు అని పొద్దుట్నుంచి ఆలోచిస్తున్నాడు శంకరం. అంత పెద్ద ఊరు, ఎన్నేళ్ల నుంచో ఉంటున్నాడక్కడ. స్నేహితులు, పరిచయస్తులు ఎంతో మంది ఉండుండాలి. బ్యాంకుకు వచ్చి వెళ్లే కస్టమర్లంతా అతనికి తెలిసిన వాళ్లే అయిరి. అలాటప్పుడు ఒక్క 5 రూపాయల అప్పే పుట్టదు అంటారేమో. పుట్టదనే చెప్పాలి. ఏమంటే ఇవ్వగలిగి ఉండి ఇష్టపడ్డ మిత్రులంతా అతగాడికి ఇదివరకే ఇచ్చేశారు. ఆ 5లు 10లు అతడింకా తీర్చనే లేదు. తీర్చలేకనే పాపం. అలాంటప్పుడు మళ్ళీ వాళ్లనే వెళ్లి అడగడం సబబూ కాదు, ప్రయోజనమూ ఉండదు. ఇంక బ్యాంకుకు వచ్చి వెళ్లే కస్టమర్ల మాటంటారా? ఎంతో ఆప్యాయంగా కబుర్లు చెప్పి వెళ్లే చలమాజీ గారిని చనువు కొద్దీ ఓ మాటు ఒక ఫైవర్ అడిగి చూశాడు. ఆయనకి అకౌంట్లో డబ్బున్న సంగతి శంకరానికి తెలుసు గనక ఆయన ఇష్టం ఉంటే ఇవ్వగలడన్న ధైర్యంతోనే అడిగాడు. ఆ అడగడం కూడా ఆయన బ్యాంకుకు వచ్చినప్పుడు కాదు. దీనికోసం ప్రత్యేకం ఆయన ఇంటికి వెళ్లి అడిగితే మర్యాదగా ఉంటుందని. మొదట ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఇంత దూరం ఆశపడి వచ్చాడు, ఉత్త చేతులతో పంపేస్తే బాగుండదు అని ఆలోచించైనా చలమాజీ ఇవ్వకపోడని ఉద్దేశపడి శంకరం ఆయన బస్కే వెళ్లాడు. అప్పు అంటూ ఆయన ఇంటికి ఎందరో రావడం, ఆయన ఏదో సాకు చెప్పి పంపేయడం ఇదివరకు జరుగుతున్నదే. శంకరాన్ని కూడా అలా పంపేసి ఉంటే తీరిపోను. కాని అంతటితో ఆగక చలమాజీ గారు ఆ విషయం బ్యాంకు మేనేజర్ దాకా తీసుకెళ్లి చెప్పారు. చెప్పడంలోనూ ఏమని, మీ గుమస్తా శంకరం చాలా అప్పుల్లో ఉన్నట్టున్నాడు, అలాంటి వాళ్ళని బ్యాంకులో ఉంచడం శ్రేయస్కరం కాదేమో అని. ఆయన వెళ్లడంతోనే మేనేజర్ శంకరాన్ని పిలిచి, అప్పులు చేస్తున్నావుట, ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆ దెబ్బతో శంకరానికి చావు తప్పి కన్నులొట్టపోయినంత పని జరిగి ఇంకెన్నడూ కస్టమర్లను మాత్రం అప్పు అడగకూడదని ఒట్టు పెట్టుకున్నాడు. అప్పు ఎవడిస్తాడు అనే ప్రశ్నతో ఆ ఉదయం శంకరానికి ఈ గొడవలన్నీ జ్ఞప్తికొచ్చాయి. 8 గంటలైపోయిందప్పుడే. మరో గంటకి ఆదరావాదర 2 మెతుకులు నోట్లో వేసుకుని బ్యాంకుకు పరిగెత్తాలి. ఆ పొద్దుట ఎక్కడికి వెళ్లి ఎవణ్ణి అడగడానికైనా ఇంక 1 గంటే వ్యవధి. ఏమీ పాలుపోక అతడు భార్యను సలహా అడిగాడు. అతడు మర్చిపోయాడేమో అన్నట్లామె శివకామేశ్వరరావు, శేషగిరి, సుబ్బరామయ్య, రామచంద్రుడు, వెంకటప్ప, ఉమామహేశం వగైరా మిత్రుల పేర్లన్నీ ఒక్కొక్కటే చెప్పడం మొదలెట్టింది. వాళ్లకతను తీర్చవలసిన పాత బాకీలు జ్ఞప్తికి రావడం తప్ప ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి జగదాంబ, చూడండి, ఆ వేళ పార్కులో కనబడి మీతో చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడారు, ఆయన పేరెవరు అంది. ఆయన గవర్రాజుగారు. మంచి బాగా జ్ఞాపకం చేశావు. చాలా యోగ్యుడు, స్నేహపాత్రుడును. ఈ చిక్కు సమయంలో ఆదుకోకపోడు. ఎక్కడ కనబడ్డా మా ఇంటికి ఓ మాట రండి అని చాలా మాటలు, అడ్రస్ కూడా చెప్పాడు. శివలెంకవారి వీధి అని కదూ అన్నాడు. నెంబరేంటి చెప్పమా? ఎందుకు, అక్కడికి వెళ్లి వాకబు చేస్తే సరి అంటూ శంకరం పైమీద కండువా వేసుకుని బయలుదేరాడు. శివలెంకవారి వీధి 6 పర్లాంగులైనా ఉంటుంది. దారిలో ఆలోచించుకుంటూ నడిచాడు శంకరం. గవర్రాజుగారికి తనకు అంతా ఈ మధ్యనే పరిచయం. ఆయనకు తన ఆర్థిక ఇబ్బందులేమీ తెలిసి ఉండవు. వెళ్లటంతోనే అప్పు ప్రసక్తి తేవడం కన్నా మొదట ఆ కబురు ఈ కబురు చెప్పుకున్నాక నేనొకటి అడుగుదామని వచ్చానండి అని ఆఖరికి తేల్చడం మంచిదని నిశ్చయించుకున్నాడు. చురుగ్గా నడిచాడేమో, త్వరగానే చేరుకున్నాడా వీధికి. తెలియకుండానే గవర్రాజుగారి బస దాటిపోతున్నాడు. అట్టి పైకి పోకుండానే చప్పట్లు వినిపించాయి. శంకరంగారోయ్, మిమ్మల్నే అనే కేక కూడా వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు కదా,
ఎవరో కాదు పిలుస్తా, గవర్రాజుగారే. ఆయనే చూసి పిలవడం శంకరానికి శుభసూచకంగా కనబడింది. వచ్చిన పని సగం అయినట్లే తోచింది. గవర్రాజుగారు శంకరానికి ఎదురుగా వచ్చి లోపలికి తీసుకువెళ్లి కుర్చీ చూపించారు. కూచోవడం తడవుగా ఆయనే ఆరంభించారు ప్రసంగం. ఆంధ్ర రాష్ట్రం, శ్రీబాగ్ ఫ్యాక్టు, రాయలసీమ డెప్యుటేషను వగైరా గొడవలన్నీ ఒకదాని వెనక ఒకటి వచ్చి వెళ్ళాయి. మధ్య మధ్య ఆయన శంకరాన్ని ఏమంటారు అని అడుగుతుండేవాడు గాని శంకరం ఏమీ అనకపూర్వమే మరో విషయంలోకి ప్రసంగం మారేది. గడియారం 9 కొట్టి శంకరానికి తెముల్చుకుపోదామన్న తొందర ఎక్కువయింది. అది గ్రహించి గవర్రాజుగారు ఏదో తొందర పని మీద వెడుతున్నట్టున్నారు, ఆపేశాను అన్నాడు. ఆ అదును చూసుకుని శంకరం ఎక్కడికో కాదండి, మీ ఇంటికే అని అనబోయాడు గాని ఇంతట్లో గవర్రాజుగారే చూడండి శంకరం గారు, మరోలా అనుకోకండి, ఒక్క సాయం చేస్తారని పిలిచాను అన్నాడు. తన వల్ల కాదగ్గ పని ఏదో ఉంది అనడంతోనే శంకరం సంతోషించాడు. ఆ పనేమిటో చేసి పెట్టడానికి ఒప్పుకుంటే తర్వాత సొమ్ము చేబదులు అడగడానికి అంతగా మొహమాట పడక్కర్లేదని తోచింది. ఏమిటో చెప్పండి, తప్పకుండా చేస్తాను అన్నాడు. ఏమీ లేదు, క్రితం శనివారం రాత్రి నరసింహంగారు వచ్చి ప్రాణం మీదకొచ్చింది, ఒక్క 50 రూపాయలుంటే ఇవ్వండి, సోమవారం బ్యాంకులోంచి తీసి ఇస్తాను అని నమ్మించి పట్టుకుపోయాడు. సోమవారం కాదు కదా, ఇంతవరకు మనిషి పికర్లేడు, దుర్మార్గుడు. నమ్మించి ఇబ్బందిలో పెట్టాడు. ఈవేళ రేషన్కు ఆఖరి రోజు కదా, మరో ఖర్చు కూడా వచ్చింది. ఒక్క 25 రూపాయలు సర్దాలు మీరు. 2-3 రోజుల్లో నాకో బాపత సొమ్ము రావలసి ఉంది, ఇచ్చేస్తాను అన్నాడు. నిలువునా నీరైపోయాడు శంకరం. 2-3 నిమిషాల దాకా మాటే పిగిలింది కాదతనికి. ఆఖరికి ఓ గొప్ప నేరం చేసిన వాడికి మళ్ళీ నిలబడి, క్షమించాలి, నా వద్ద ఏమీ లేదు, మిమ్మల్నే అడుగుదామని వచ్చాను అన్నాడు. మరో నిమిషం మళ్లీ నిశ్శబ్దం. ముడిపడ్డ కనుబొమలతో గవర్రాజుగారు పోనీలెండి, పనిమీద వెడుతున్నట్టున్నారు, వెళ్ళండి అన్నాడు. శంకరం లేదండి, ఇక్కడికే వచ్చాను అన్నాడు. కాని ఆయన వినిపించుకోకుండా లోపలికెళ్ళిపోయారు. ఇహ అక్కడ నిలబడి ప్రయోజనం లేదని శంకరం ఇంటిదారిని పట్టాడు. గవర్రాజు లోపలికి వెళ్లేటప్పటికి ఆయన భార్య ఎదురైంది. చూసావా, దొంగముండా కొడుకు ఎంత అబద్ధం ఆడేశాడో, మీ దగ్గరికి అప్పు కోసం వచ్చానంటూ ముందరికాళ్లకు బంధం వేసేశాడు అన్నాడు. కథ సమాప్తం.